హాయ్ అండి, వెల్కమ్ టు 7 Wheels ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందు వీడియోలో మనము మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీకి సంబంధించి రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, క్వార్టైల్ డీవియేషను, ఐఆర్ కనుక్కున్నాము. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషను, నెక్స్ట్ దానికి సంబంధించి డిజైల్స్, పర్సంటైల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఫార్ములాస్ అన్నీ గ్రూప్డ్ డాటా, అన్‌గ్రూప్డ్ డాటాకి సంబంధించిన ఫార్ములాస్ అంటే మీన్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషను, వేరియన్స్ ఏ విధంగా అని చెప్పేసి దానికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి. అయితే నేను మొత్తంగా ఓవరాల్‌గా ఫార్ములాస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్న నోట్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్తాను. ఈ ఫార్ములాస్ అనేది ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో ఒకలాగా ఉన్నాయి. మనం చదివిన బుక్స్‌లో ఒకలాగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు 2 కూడా మీరు తెలుసుకోవాలి. దానికి సంబంధించి నేను నిదానంగా ఖచ్చితంగా మీకు నోట్స్‌ని అందిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న నోట్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా మీకు మన వాట్సాప్ ఛానెల్‌లో గానీ, టెలిగ్రామ్ ఛానెల్‌లో గానీ నేను అందిస్తాను. ఓకేనా? ఇప్పుడు మీన్ డీవియేషన్‌కి సంబంధించి మీన్ డీవియేషన్ అంటే దీనికి సంబంధించిన ఫార్ములా అన్‌గ్రూప్డ్ డాటా. ఓన్లీ ఫార్ములా చెప్తాను చూడండి. అన్‌గ్రూప్డ్ డాటా, గ్రూప్డ్ డాటా. ఈ రెండిట్లో ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయో చూడండి. ఏది మీన్ డీవియేషన్. మీరు అన్నీ కూడా ఎలా రాసుకుంటారంటే ఈ పక్క మీన్ డీవియేషను, అన్‌గ్రూప్డ్ డాటా, గ్రూప్డ్ డాటా అని పెట్టండి. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషను, నెక్స్ట్ వేరియన్స్ ఇలా రాసుకోవాలి. అప్పుడు దీని మీన్ డీవియేషన్ సంబంధించిన ఫార్ములా, అన్‌గ్రూప్డ్ డాటా ఫార్ములా, గ్రూప్డ్ డాటా ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి అన్‌గ్రూప్డ్ డాటా ఫార్ములా, గ్రూప్డ్ డాటా ఫార్ములా, వేరియన్స్ సంబంధించి అన్‌గ్రూప్డ్ డాటా ఫార్ములా, గ్రూప్డ్ డాటా ఫార్ములా ఇలా కానీ అన్నీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా కూడా ఒకదానికి మధ్య డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మీన్ డీవియేషన్ సంబంధించి అన్‌గ్రూప్డ్ డాటా ఫార్ములా అయితే ఏదో ఉందో చూద్దాం ఒకసారి. మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి డివైడెడ్ బై ఎన్. సిగ్మా డి డివైడెడ్ బై ఎన్ అని ఉంది. గ్రూప్డ్ డాటా సంబంధించి సిగ్మా ఎఫ్. ఎప్పుడు కూడా మన గ్రూప్డ్ డాటాలో ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి ఎఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డి, సిగ్మా ఎఫ్టీ బై ఎన్. సిగ్మా ఎఫ్డి డివైడెడ్ బై ఎన్ ఈ విధంగా కూడా వస్తుంది. మళ్ళీ ఈ డి ప్లేస్లో దీని ప్లేస్లో ఏం చేస్తాడంటే ఎక్స్ మైనస్ ఏగా కూడా తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎన్, లేదంటే సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎన్. ఇది మీన్ డీవియేషన్కి సంబంధించి ఫార్ములాస్ అన్నమాట. దీన్ని ఇంకొక విధంగా కూడా రాస్తాడు. దీన్ని సిగ్మా 1/n ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, సిగ్మా 1/n ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. ఈ విధంగా కూడా అడిగేదానికి అవకాశం అనేది ఉందని గమనించాలి. మెయిన్గా ఇది చూడండి, కొన్ని బుక్స్లో ఈ విధంగా ఉంది. మీన్ డీవియేషన్ ఉంటే సిగ్మా డి డివైడెడ్ బై ఎన్ ఈ విధంగా గుర్తొచ్చిందనంటే దీని అర్థం ఏంటంటే ప్లస్ వాల్యూ ఉన్నా మైనస్ వాల్యూ ఉన్నా అన్నీ కూడా ధనాత్మకంగానే ఉంటాయి. మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ అంటూ ఏం ఉండదు. అందుకని చెప్పి మనకి ఆ గుర్తు అనేది ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫార్ములా ఎండి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి డివైడెడ్ బై ఎన్, సిగ్మా ఎండి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్టీ. ఎఫ్ వస్తుంది గ్రూప్ డాటాలో, ఎఫ్టీ డివైడెడ్ బై ఎన్, లేదంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎన్, లేదంటే సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎన్. అంటే డి ప్లేస్లో ఏం వాడాడు? ఎక్స్ మైనస్ ఏ వాడాడు. కొన్ని చోట్ల ఎక్స్ మైనస్ ఎక్స్ బార్గా కూడా వాడతాడు అనమాట. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ మీన్ డీవియేషన్ గుర్తుంది కదండి. ఈ ఫార్ములాస్ అన్‌గ్రూప్ డాటాకి, గ్రూప్ డాటాకి సంబంధించిన ఫార్ములా ఏదో మీరు గమనించుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ మనకి మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్ సంబంధించి వీటిల్లో అత్యంత నమ్మదగినది ఏది అని అడిగితే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్తారు. ఈ స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి చూడండి, అన్‌గ్రూప్డ్ డాటాలో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ గుర్తు చూడండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్
డివైడెడ్ బై ఎన్. లేదా ఇక్కడ గ్రూప్ డేటాకి సంబంధించి చూడండి, ఎప్పుడు కూడా గ్రూప్ డేటా మీరు అన్గ్రూప్ డేటా కానీ మీకు కానీ గుర్తుకుంటే చాలు. దీనికి ఈ సమ్మేషన్ తర్వాత ఎఫ్ గాని యాడ్ చేసుకుంటే చూడండి ఈ గ్రూప్ డేటా ఫార్ములా సంబంధించి వచ్చేస్తుంది. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎఫ్ వస్తుంది గ్రూప్ డేటా కాబట్టి, అంటే ఫ్రీక్వెన్సీ తీసుకుంటాడు, ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. దీన్నే ఈ 1/n తీసి సైడ్ తీసాడు, ఈ విధంగా కూడా ఫార్ములా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, లేదా 1/n సిగ్మా అంటే సమ్మేషన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి సేమ్ అదే విధంగా 1/n సైడ్కి తీసేసి దీని నుంచి సిగ్మా ఎఫ్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇది కొన్ని బుక్స్లో ఉంది. నెక్స్ట్ కొన్ని ఇక్కడ చూడండి మనకి సంబంధించి ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ప్లేస్లో వాడు డి తీసుకున్నాడు. రూట్ ఆఫ్ ఇందాక ఫస్ట్ మన మీన్ డీవియేషన్ ఎలా డి తీసుకున్నామో ఇక్కడ కూడా అలా డి, ఇవన్నీ కూడా డీవియేషన్లు కాబట్టి డి అని తీసుకున్నాడు. ఇక్కడ చూడండి సిగ్మా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్, డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఇక్కడ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ డి స్క్వేర్, ఎఫ్ యాడ్ అయింది ఇక్కడ బాగా గమనించారా, దీంట్లో డి స్క్వేర్ వస్తుంది, దీంట్లో ఎఫ్ యాడ్ అయింది, ఎఫ్ డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఈ ఫార్ములాస్ అనేది స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. దీనికి స్క్వేర్ కనుక చేసినట్లయితే దీనికి ఇప్పుడు ఇది సిగ్మా కాబట్టి ఈ సిగ్మా కనుక స్క్వేర్ కనుక చేసినట్లయితే దాన్నే మనం వేరియన్స్ అని అంటాం. ఏమంటాం? వేరియన్స్ అంటే విస్తృతి అని అంటాం. దీనికి చూడండి, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దీంట్లో కూడా అంతే, స్క్వేర్ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న రో కాదు సిగ్మాకి రూట్ క్యాన్సిల్ అయిపోయి మిగతా ఉన్నది ఏర్పడుతుంది. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఫార్ములా చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వేరియన్స్ అంటే విస్తృతి అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ కానీ స్క్వేర్ కానీ చేస్తే దాన్నే మనము విస్తృతి వేరియన్స్ అని అంటాం. ఇందాక మనము ఈ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఇందాకేముంది? రూట్ ఆఫ్ సిగ్మా రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అని ఉంది. ఇప్పుడు స్క్వేర్ చేసాం కాబట్టి స్క్వేర్ అంటే వేరియన్స్ అవుతుంది కాబట్టి ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? దీనికి ఉన్న విస్తృతి ఏమవుతుంది? సిగ్మా స్క్వేర్ ఏమవుతుంది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఏమి లేకుండా ఇంత ముందున్న దానికి రూట్ లేకుండా సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. దీనికి కూడా అంతే. ఇప్పుడు స్క్వేర్ చేయాలంటే ఇంతకుముందు స్టాండర్డ్ డీవియేషన్ని ఇది సిగ్మా అంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి దీన్ని స్క్వేర్ చేసామంటే అంటే ఏంది? ఇంతకుముందున్న ఫార్ములాని స్క్వేర్ చేసామంటే దీన్ని స్క్వేర్ చేసామంటే ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఉందో అది మనము రాయడం జరుగుతుంది. అప్పుడు సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఇక్కడ ఈ కింద ఉండే 1 పైన 1 అనుకొని 1/n పక్క తీసి సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఆ ఫార్ములాని ఇంకొక విధంగా ఎలా రాయాలి అనేదాన్ని ఇక్కడ మనకి ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ అలా కాకుండా కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇందాకేముంది మనకి రూట్ ఆఫ్ అంటే సిగ్మా అంటే ఎంత? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. కానీ ఇక్కడ స్క్వేర్ చేసాడు కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ చేస్తాం కాబట్టి ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి అప్పుడు రూట్ అనేది ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఈ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. వేరియన్స్కి సంబంధించి ఈ ఫార్ములాలు కూడా మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా దీనికి సంబంధించి స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఏదానికి? మనకి వేరియన్స్కి సంబంధించి. ఈ విధంగా మనకి మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీకి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. రేంజ్, నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్, నెక్స్ట్ డెసైల్స్, పర్సంటైల్స్, దీనికి సంబంధించిన ఫార్ములాస్ మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, వీటికి సంబంధించి వీలైనంత వరకు ఫార్ములాస్ నేర్చుకోండి. దాని మీద నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోరిలేషన్ అంటే సహసంబంధం అంటే ఏంది? కోరిలేషన్ గురించి చూద్దాం ఒకసారి.
నెక్స్ట్ మనకి ఇప్పుడు మన స్టాటిస్టిక్స్లో లాస్ట్ ఫైనల్ కోరిలేషన్ సిలబస్లో ఉన్నది. కోరిలేషన్ అంటే ఏంటి? సహసంబంధం. సహసంబంధం అంటే ఏంటి? ఏదైనా రెండు చరాల మధ్య అంటే రెండు వేరియబుల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా ఆ సంబంధాన్ని తెలిపేదాన్ని మనము సహసంబంధం లేదంటే కోరిలేషన్ అని చెప్పి అని అంటాం అనమాట. ఈ కోరిలేషన్ అనేది ఎన్ని రకాలంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ధనాత్మక సహసంబంధం, రుణాత్మక సహసంబంధం, శూన్య సహసంబంధం అని అంటాం. అంటే పాజిటివ్ కోరిలేషను, నెగిటివ్ కోరిలేషను, జీరో కోరిలేషన్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటుంది. అంటే పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటంటే ఒక చరం అంటే ఒక వేరియబుల్ కనుక పెరిగినట్లయితే మరొక వేరియబుల్ కూడా పెరిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ధనాత్మక కోరిలేషన్ అంటే సహసంబంధం లేదంటే పాజిటివ్ కోరిలేషన్ అనే అంటాం. అలా కాకుండా ఒక వేరియబుల్ కనుక పెరిగి మరొక వేరియబుల్ కనుక తగ్గినట్లయితే దాన్ని మనము రుణాత్మక సహసంబంధం లేదంటే నెగిటివ్ కోరిలేషన్ అని అంటారు. ఒక వేరియబుల్ లేదంటే ఒక చరం అనేది పెరిగి మరొక చరం కనుక తగ్గినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ కోరిలేషన్ అని అంటాం. అసలు చరంతో సంబంధం లేకుండా ఎటువంటి సంబంధం లేకుండా ఉండేదైతే దాన్ని జీరో కోరిలేషన్ అని అంటాం. ఇప్పుడు ధనాత్మక కోరిలేషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. ఒకటి ఈ కోరిలేషన్ సంబంధించి 3 రకాల వాటి ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ధనాత్మక సహసంబంధం అంటే లేదా పాజిటివ్ కోరిలేషన్ అంటే దానికి సంబంధించి చూడండి. ఏదైనా దాని యొక్క అభ్యసనం కనుక పెరిగినట్లయితే మన అభ్యసనం కనుక పెరిగినట్లయితే లర్నింగ్ పెరిగితే ఏమవుతుంది? సృజనాత్మకత అనేది పెరుగుతుంది. లర్నింగ్ పెరిగితే సృజనాత్మకత కూడా పెరుగుతుంది. లేదా వస్తువులు మనం కొనే సంఖ్య ఎక్కువైనప్పుడు దాని యొక్క రేటు కూడా ఎక్కువ అవుతుంది. వస్తువులు సంఖ్య పెరిగినప్పుడు కూడా దాని యొక్క రేట్ అనేది కూడా పెరుగుతుంది. అంటే చూడండి, ఒక వేరియబుల్ పెరిగినప్పుడు ఇంకొక వేరియబుల్ కూడా పెరిగింది కాబట్టి దీన్ని ఏమంటాం మనము? పాజిటివ్ కోరిలేషన్ అని అంటారు. అలా కాకుండా నెగిటివ్ కోరిలేషన్కి సంబంధించి చూడండి. ఇక్కడ వయసు పెరిగినప్పుడు మెమరీ అనేది తగ్గుతుంది. వయసు పెరిగినప్పుడు మెమరీ అనేది తగ్గుతుంది. వయసుతో పాటు స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. అంటే ఒకటి పెరిగింది, ఒక వేరియబుల్ అనేది పెరిగింది, మరొక వేరియబుల్ అనేది తగ్గింది కాబట్టి ఇది దేనికి సంబంధించి వస్తుంది? మనకి నెగిటివ్ కోరిలేషన్కి సంబంధించి వస్తుంది. అలాగే వేగం కనుక పెరిగితే కాలం అనేది తగ్గుతుంది. అంటే స్పీడ్ కనుక పెరిగితే మనకి టైం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇది మనకి దేని కిందకి వస్తుంది? నెగిటివ్ కోరిలేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ జీరో కోరిలేషన్ అంటే ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నట్లయితే దాన్ని జీరో కోరిలేషన్ అంటారు. అంటే ప్రజ్ఞ కనుక పెరిగినట్లయితే మనకి సృజనాత్మకతలో ఎటువంటి మార్పు కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే దాన్ని జీరో కోరిలేషన్ అంటారు. అంటే అక్కడ ఎటువంటి మార్పు లేదు కాబట్టి దాన్ని జీరో కోరిలేషన్ అంటారు. ఈ విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ మధ్య మనం సంబంధాన్ని తెలియజేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సహసంబంధం అంటాము. దీంట్లో మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి ధనాత్మక కోరిలేషన్, రుణాత్మక సహసంబంధం, మూడోది శూన్య సహసంబంధం. అంటే పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్, జీరో కోరిలేషన్. పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ కనుక పెరిగినట్లయితే మరొక వేరియబుల్ పెరిగినట్లయితే అది కూడా 2 వేరియబుల్స్ కనుక పెరిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ కోరిలేషన్ అని అంటాం. అలా కాకుండా ఒక వేరియబుల్ పెరిగి మరొక వేరియబుల్ కనుక తగ్గినట్లయితే దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటాము. అసలు వేరియబుల్కి దానికి పెరుగుదలలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నట్లయితే దాన్ని జీరో కోరిలేషన్ అని అంటాం. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకి సిలబస్లో ఏమి అడిగాడంటే పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషను, కర్ల్ పియర్సన్ సంబంధించి కోరిలేషన్ గురించి అడగడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఏమైనా ఫార్ములాస్ కనుక తెలుసుకుంటే ఆ ఫార్ములాస్ మీద అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి 2 ఫార్ములాస్ ఉంటాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెద్ద ఫార్ములాస్ అదేందో రాస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి కోరిలేషన్ సంబంధించి స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ అంటారు. స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ దీనికి సంబంధించి ఏ విధంగా ఉందో చూద్దాం. అసలు స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్లో దీన్ని మనం దేంతో సూచిస్తామంటే రోతో సూచిస్తాం. దీన్ని ఏమంటాము? రో.
రోతో సూచిస్తాం అనమాట. రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. దీన్నే వాడు ఇంకో విధంగా రాస్తాడు. రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ అంటే n క్యూబ్ మైనస్ 1. ఈ విధంగా కూడా రాసి మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ అంటే ఏదో తెలుసుకోండి. 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ కర్ల్ పియర్సన్, మనకి కర్టోసిస్లో వచ్చాడు ఈ కర్ల్ పియర్సన్ అనే వ్యక్తి. ఆ పియర్సన్ ఏ విధమైన ఫార్ములా ఇచ్చాడో ఈ కోరిలేషన్ సంబంధించి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ కర్ల్ పియర్సన్ అనే వ్యక్తి సహసంబంధానికి సంబంధించి ఒక ఫార్ములాను ఇవ్వడం జరిగింది. ఈ కర్ల్ పియర్సన్ మనకి ఎక్కడొచ్చాడు? ఇంతకు ముందుగా మనం స్కీవ్నెస్, కర్టోసిస్, నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ చెప్పుకున్నప్పుడు దాంట్లో కర్టోసిస్కి సంబంధించి చెప్పిన వ్యక్తి ఎవరంటే కర్ల్ పియర్సన్ అనే వ్యక్తి అనమాట. అయితే ఇక్కడ సహసంబంధానికి సంబంధించి కూడా అంటే కోరిలేషన్ సంబంధించి కూడా ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్లో రో వాల్యూ ఎప్పుడు కూడా +1 నుంచి -1 వరకు, +1 నుంచి -1 వరకు కూడా ఉంటుంది. అంటే ఏంది? 0 కూడా అవ్వచ్చు. +1 నుంచి -1 వరకు ఉంటుంది అని అంటే ఈ కర్ల్ పియర్సన్ సంబంధించి స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ అనేది -1 నుంచి +1 వరకు ఉండొచ్చు, 0 కూడా అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ కర్ల్ పియర్సన్ ప్రకారం మనకి ఈ ఫార్ములా ఇచ్చినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు n సిగ్మా xy మైనస్ సిగ్మా x ఇంటూ సిగ్మా y, సిగ్మా విడివిడిగా సిగ్మా x ఇంటూ సిగ్మా y డివైడెడ్ బై రూట్ ఆఫ్ మొత్తానికి స్క్వేర్ రూట్ n ఇంటూ సిగ్మా x స్క్వేర్ మైనస్ బ్రాకెట్లో సిగ్మా x హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, n ఇంటూ సిగ్మా y స్క్వేర్ మైనస్ బ్రాకెట్లో సిగ్మా y హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫార్ములాస్ ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి మీ మైండ్లో బాగా ఫిక్స్ అయ్యేలాగా దీనికి సంబంధించి చూసుకోండి. అలాగే పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది చూసుకోవాలి. మనకి సహసంబంధం అనేది లీస్ట్ ఎక్కడ ఉంటుంది, హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకోవాలి. లీస్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ కోరిలేషన్ అనేది -1 నుంచి +1 దాకా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే లీస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? -1 ఉంటుంది. హైయెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? +1 దగ్గర ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి వెరీ వీక్ ఎక్కడ ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది, స్ట్రాంగ్ ఎలా ఉంటుంది అని చెప్పి దీనికి సంబంధించి వాల్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. పాజిటివ్ కోరిలేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు 0.00 అంటే అది జీరో కోరిలేషన్, అంటే ఇక్కడ నో కోరిలేషన్ అని 0 ఉంటే దాన్ని నో కోరిలేషన్ అంటారు. అలా కాకుండా 0 నుంచి 0.2 వరకు కానీ ఉన్నట్లయితే దాన్ని వెరీ వీక్ పాజిటివ్, ఎన్ని పాజిటివ్ వాల్యూస్ కాబట్టి 0 నుంచి 0.2 కనుక వచ్చినట్లయితే దాన్ని వెరీ వీక్ పాజిటివ్ కోరిలేషన్ అని అంటారు. అలా కాకుండా 0.2 నుంచి 0.4 కనుక వచ్చినట్లయితే దాన్ని వీక్ పాజిటివ్ అంటాం. అలా కాకుండా 0.4 నుంచి 0.6 మధ్యలో కనుక వచ్చినట్లయితే దాన్ని మోడరేట్ కోరిలేషన్ అని అంటాం, మోడరేట్ పాజిటివ్ కోరిలేషన్. ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా 0.6 నుంచి మనకి వాడు స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ ఉంది కదా, రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ఉంది కదా, దీనికి సంబంధించి వాడు n వాల్యూ ఇచ్చేస్తాడు, సిగ్మా డి వాల్యూ కూడా ఇచ్చేస్తాడు, దానికి సంబంధించి మనం చేసినప్పుడు ఆ లెక్కకు సంబంధించి వచ్చిన వాల్యూ అనేది వీటిలో ఏది మధ్యలో ఉంది అనేది చూసుకోవాలా. ఇప్పుడు నేను ఈ లెక్క చేసేసాను, ఏదో ఒక వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ అనేది ఇందులో ఎక్కడ ఉందో చూసుకోవాలా. అప్పుడు అది ఎటువంటి సహసంబంధం అనేది మనము చెప్పగలగాలి. ఇప్పుడు ఈ విధంగా చేసేసిన తర్వాత
ఈ పట్టిక అనేది బాగా గుర్తుపెట్టుకోండి. 0 అంటే నో కోరిలేషన్, 0 నుంచి 0.2 అంటే వెరీ వీక్ పాజిటివ్ కోరిలేషన్, 0.2 నుంచి 0.4 ఉంటే వీక్ పాజిటివ్ కోరిలేషన్, అలా కాకుండా 0.4 నుంచి 0.6 ఉంటే మోడరేట్గా ఉంటుంది. నెక్స్ట్ 0.6 నుంచి 0.8 ఉంటే స్ట్రాంగెస్ట్ కోరిలేషను, 0.8 నుంచి 1 వరకు కానీ ఉన్నట్లయితే దాన్ని వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ కోరిలేషను, అలా కాకుండా +1 పైన కానీ ఉన్నట్లయితే దాన్ని పర్ఫెక్ట్ కోరిలేషన్ అని చెప్పి అని అంటాం. పర్ఫెక్ట్ కోరిలేషన్, పాజిటివ్ కోరిలేషన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ధనాత్మకమైన విలువలు కాబట్టి. అలా కాకుండా ఇక్కడ మైనస్ వాల్యూలు కానీ ఇది మరి దీని 0 కాబట్టి దీనికి ఎటువంటి మైనస్ ఉండదు. అలా కాకుండా 0 నుంచి -0.2, 0 నుంచి -0.4, -0.4 నుంచి -0.6, -0.6 నుంచి -0.8 మైనస్ వాల్యూలు కనుక ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే వెరీ వీక్ పాజిటివ్ కాకుండా నెగిటివ్ కోరిలేషన్ అంటాం. ఇదే విధంగా సేమ్ మైనస్ వాల్యూలు కానీ ఉన్నట్లయితే వీక్ నెగిటివ్ కోరిలేషన్, వీక్ నెగిటివ్ కోరిలేషన్. ఇదైనా సరే నెగిటివ్ కోరిలేషన్ అయినా 0.4 -0.4 నుంచి -0.6 మధ్యలో కనుక ఉన్నట్లయితే మోడరేట్ కోరిలేషన్ అని కూడా ఈ విధంగా కూడా మనల్ని ప్లస్ చెప్తామన్నమాట. అయితే దీని మీద ఒక చిన్న లెక్కగా చేసినట్లయితే మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఒక లెక్క ఏదో చూద్దాం. ఇప్పుడు వాడు సిగ్మా డి స్క్వేర్, ఇది క్వశ్చన్ అనుకోండి. సిగ్మా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 అయితే n ఈజ్ ఈక్వల్ టు 15 అయితే స్పియర్స్మన్ ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ ప్రకారం ఇది ఎటువంటి సహసంబంధము అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, సిగ్మా డి స్క్వేర్ ఇచ్చేసాడు కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై n అనే ఫార్ములా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం 1 - 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ ఇచ్చేసాడు కాబట్టి ఎంత ఇచ్చాడు, సిగ్మా డి స్క్వేర్ 50 ఇచ్చాడు కాబట్టి 6 ఇంటూ 50 డివైడెడ్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు n ఎంత ఇచ్చాడు మనకి, అక్కడ 10 ఇచ్చాడు. n స్క్వేర్ అంటే 10 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్, ఓకేనా. ఇప్పుడు 1 - 650 సార్ 300 డివైడెడ్ బై 10 ఇంటూ 10 10ల 100 కాబట్టి 10 100 మైనస్ 1. ఇప్పుడు 1 - 300 డివైడెడ్ బై ఎంత అవుతుంది, 100లో నుంచి 1 పోతే 99 కాబట్టి 100లో నుంచి 1 పోతే 99 కాబట్టి 99 ఇంటూ 10 990 అవుతుంది. దీన్ని కనుక మనం క్యాన్సిల్ కనుక చేసినట్లయితే ఈ వాల్యూ దీన్ని మొత్తం కనుక మీరు చేయండి, ఈ వాల్యూ కనుక చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 0.697 అనేది రావడం జరుగుతుంది. 0.697 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, చేద్దాం. లేకుంటే 1 - 300 డివైడెడ్ బై 990 కాబట్టి 0 0 10 3 19 19 3 3 1 3 3 3 3 అప్పుడు 1 - 1/3.3 అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాని నుంచి ఇక్కడ 10 అప్పుడు 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.3 మైనస్ 1 డివైడెడ్ బై 3.3 కనుక చేసినట్లయితే ఇప్పుడు 2.3 డివైడెడ్ బై 3.3 దీన్ని కనుక చేసినట్లయితే 0.697 అనేది రావడం జరుగుతుంది. ఇందాక ఈ ఆన్సర్ అనేది మనకి ఇచ్చిన నేను సహసంబంధానికి సంబంధించిన ఏదైతే ఆ బాక్స్ ఇచ్చానో ఆ బాక్స్కి సంబంధించి దాంట్లో ఈ 0.697 అనేది ఎక్కడ ఉంది చూసుకున్నట్లయితే 0.6 నుంచి 0.8 అనేది స్ట్రాంగెస్ట్ కోరిలేషన్ కాబట్టి ఇది ధనాత్మకమైన విలువ కాబట్టి స్ట్రాంగెస్ట్ పాజిటివ్ కోరిలేషన్ అనేది దీన్ని చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఇచ్చిన వాల్యూని దాంట్లో ప్రతిక్షేపించేసి ఆ పట్టిక మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడ వీక్గా ఉంది, ఎక్కడ మోడరేట్గా ఉంది అనేది మీరు
జాగ్రత్తగా గమనించుకోవాలి. 0.4 నుంచి 0.6 దాకా మోడరేట్ పాజిటివ్ ఉంటుంది. అదే -0.4 నుంచి -0.6 వరకు మోడరేట్ నెగిటివ్ ఉంటుంది. అది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇంతటితో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇంకా ఏదన్నా కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ నాకు యూట్యూబ్కి సంబంధించి ప్లేలిస్ట్లో మీకు మరొక వీడియో చేసి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో చూడండి, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్స్ అని ఉంటాయి. ఆ ప్లేలిస్ట్కి సంబంధించి మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి టోర్నమెంట్స్కి సంబంధించిన వీడియోలు ఒక దాంట్లో, స్టాటిస్టిక్స్ సంబంధించి ఇప్పుడు దాకా చేసిన వీడియోలన్నీ ఒక దాంట్లో, ఈ విధంగా చేయడం జరిగింది. మీకు ఫార్ములాస్ అనేది నేను చెప్తానన్నాను. ఫార్ములాస్ అన్నీ కూడా నీట్గా రాసి మన ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, ఇంతటితో స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వేరే క్లాసులో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.